ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. డిసెంబర్ 1 ఆదివారంతో కలిసి వచ్చింది. ఈరోజు చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. డిసెంబర్ 1 కార్తీక అమావాస్య ఆదివారంతో కూడి వచ్చింది. ఎప్పుడైనా సరే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజుగా పండితులు చెప్తారు. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జన్మ జన్మల పాపాలు, దోషాలను తొలగించుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. డిసెంబర్ 1 ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేయాలి. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది. తలస్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి. మిరియపు గంధం అంటే ఏంటంటే ఒక మిరియపు గింజను తీసుకొని దాన్ని నీళ్ళల్లో తడిపి గంధంలాగా అరగదీస్తే మిరియపు గంధం వస్తుంది. ఆ మిరియపు గంధాన్ని మీ ఇంట్లో పూజ మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టు పెట్టాలి. లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట. అలాగే పూజ చేసుకున్నాక అంటే దీపం పెట్టిన తర్వాత మీ గృహంలో హాల్లో ఒక మూల ఒక గాజు గ్లాసు పెట్టి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు కలపాలి. రాళ్ళ ఉప్పు కలిపిన ఆ గాజు గ్లాసు నీటిని హాల్లో గుమ్మానికి ఒక మూల లోపలి వైపు పెట్టాలి. ఆదివారం అమావాస్య రోజు అంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్లను ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతుంది. కుటుంబంలో కలహాలన్నీ తొలగిపోతాయి. అమావాస్య రోజున బియ్యపు పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని పండితులు చెప్తున్నారు. అలాగే ఆదివారంతో కూడిన ఈ అమావాస్య రోజు దేవతా వృక్షాలకు అంటే రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు వంటి వృక్షాలకు నీళ్లు పోసి వాటి దగ్గర దీపం పెడితే చాలా మంచిది. ఈరోజు ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు, దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే తమలపాకులను ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసుకొని ఆ తమలపాకుల మీద రాళ్ళ ఉప్పు పోసుకోవాలి. తర్వాత ఆ రాళ్ళ ఉప్పు మీద నల్ల నువ్వులు వేయాలి. ఇప్పుడు వాటి మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 లేదా 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. సాయంకాలం పూట ఇలా గుమ్మం ముందు దీపం పెడితే ఇంటికి ఉన్న దృష్టి దోషాలు, శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది మనకు పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన జాతక దోషాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.
అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతలను దర్శనం చేసుకొని వీలైతే గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించండి లేదా గ్రామ దేవతల దగ్గర నిమ్మ దీపాలు వెలిగించండి. ఇలా చేయడం వల్ల కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. గ్రామ దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. గ్రామ దేవతలకు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు బెల్లం దోశ కానీ, పులగం కానీ, పెరుగన్నం కానీ నివేదించి దాన్ని అక్కడ అందరికీ పంచిపెట్టి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయ పులిహోర దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఎక్కడైనా సరే 11 మందికి పంచిపెట్టండి. దానివల్ల రాహుకేత దోషాలు తొలగిపోతాయి, సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గా ఆలయ దర్శనం కానీ, కాలభైరవ ఆలయ దర్శనం కానీ, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ, శివాలయ దర్శనం కానీ ఖచ్చితంగా చేసుకోండి. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఏ ఆలయ దర్శనం చేసుకున్నా, అక్కడ పూజ చేయించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అమావాస్య రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనికి ఖాళీ చేతులతో పంపకండి. ఈ అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయడం కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం కానీ, జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయరాదు. చేస్తే అది దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజున కొత్త పనులను, శుభకార్యాలను చేయరాదు. కానీ కొనసాగుతున్న పనులను నిలిపివేయరాదు. అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి. పూర్వీకుల పేర్లతో దానం చేయాలి. ఈరోజు పేద ప్రజలకు దానం చేయండి. అలాగే మీకు దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం ఉంటే కాళికా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించండి. ఇలా సమర్పించడం వల్ల ఎదుటివారి ఏడుపులు, కనుదిష్టి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడుతుంది. ఇక శక్తివంతమైన అమావాస్య రోజు నరదృష్టి పోవడానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు 4 భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచి పసుపు, కుంకుమ వేసి పెట్టాలి. 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా వదిలి వెళుతుందని పెద్దలు చెప్తారు. ఇక అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. మీరు ఈ రోజున మర్చిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. ఈరోజు మద్యం లేదా మాంసాన్ని తీసుకోవద్దు. సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.